విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సిపిఎం సిపిఐ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలక అవినాష్ ఈ రోజు కురుపాంలో నామినేషన్ వేశారు। ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అభ్యర్థి కొలక అవినాష్ కి మద్దతుగా సిపిఎం సిపిఐ జనసేన జిల్లా నాయకులు సిహెచ్ నరసింహారావు, చౌదరి తేజ స్వరారావు, మర్రపు సూర్యనారాయణ, సత్యనారాయణ, సిపిఐ జిల్లా నాయకులు ఒమ్మి రమణ, ఆర్వీఎస్ కుమార్, రెడ్డి శ్రీరామమూర్తి, జనసేన నాయకులు కె మలాష్, ఆధాడ మోహన్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు। కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు। పోటీ చేసిన అభ్యర్థి కొలక అవినాష్ మరియు జిల్లా నాయకులు మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో దాదాపు 45 ఏళ్లుగా జరిగిన నియోజకవర్గం అయినప్పటికీ 1-2 దఫాలు మినహా జమీందారీలే గిరిజనులు పేరు చెప్పుకొని పరిశీలిస్తున్నప్పటికీ అభివృద్ధి ఏమీ జరగలేదని, పూర్ణపాడు ల్యాబ్ను ఏసువంతెన ఎప్పటికీ పూర్తి కాలేదని, తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితులను ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, గిరిజన ప్రాంతాలలో ఇప్పటి వరకు రోడ్లు, తాగునీరు రవాణా సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయని, అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న నాయకులకు గిరిజనుల పట్ల చిత్తశుద్ధి లేదని, మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో వామపక్షాల పోరాటాల వల్ల వచ్చినవే తప్ప నాయకుల వల్ల కాదని అన్నారు। ఇప్పటికైనా మన గిరిజన నియోజకవర్గంలో నిజమైన గిరిజనులకు గెలిపించాలని, తమను గెలిపిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసి అయినా మన నియోజకవర్గ ప్రధాన సమస్యలపైన పోరాడతానని సిపిఎం సిపిఐ జనసేన అభ్యర్థి కొలక అవినాష్ అన్నారు। నేను జనసేన సిపిఐ బిఎస్పి పార్టీల మద్దతుతో కురుపాం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను। 2004 నుండి నిరంతరం గిరిజన పక్షాన, దళితుల పక్షాన కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన 15 సంవత్సరాల కాలం నుండి అహర్నిశలు నీతి నిజాయితీతో ఒక గిరిజన బిడ్డగా, నకిలీ గిరిజన ఒక గిరిజన బిడ్డగా ప్రజల కోసం పనిచేస్తున్నాను। నేను నకిలీ గిరిజనుడు కాను, అడవి బిడ్డను, మీ బిడ్డను। కాబట్టి కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం జనసేన సిపిఎం సిపిఐ బిఎస్పి పార్టీలు మద్దతు ఇచ్చి, అందులో భాగంగానే మీ గిరిజన బిడ్డగా నన్ను ఆశీర్వదించి నేను చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు మీ అందరికీ తెలుసు। కాబట్టి ఈ కురుపాం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఏ సమస్యల పరిష్కారంకైనా మీ వెంట నేనుంటాను। ఉన్నవాడు పేదవారికి ఎప్పుడూ తోడుతాడని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను। సోదరులారా, కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదు। ఆ అభివృద్ధికి చేసే విధంగా నేను నాకు శాసనసభకు పంపించినట్లయితే ఖచ్చితం మీద కురుపాం నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కష్టపడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నా గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, అలాగే అరకు పార్లమెంటు గంగులయ్య గారి గుర్తు గాజు గ్లాస్ కై మీరందరూ కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మీ గిరిజన బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారు।